అమరావతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బలిదగించే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఎన్నండి మన రాష్ట్రంలో 36 ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు చూడాలి 36 మందికి ఇంకా ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకా పెరిగాయి. రిగ్గింగ్లో 32, వైసీపీ దాడులు 23, ఈవీఎంలో 7, ఇతర దౌర్జన్యాలు 22, దాడుల సంఖ్య 702, ఈవీఎంలు మొరాయింపు. మేమిచ్చింది కంప్లైంట్ ఆఫ్టర్ 2 hours అని, 2 hours 3 hours అయిన తర్వాత ఇచ్చేటి 618. అట్ వన్ స్టేజ్ 4400 ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించే పరిస్థితికి వచ్చింది. నాట్ 1 or 2. ఇంకో పక్కన ఒక అంగన్వాడీ టీచర్ దగ్గర 200 కార్డులు. ఇంకొక పక్కన ఒక దగ్గర కాదు, ఎవ్రీవేర్ ఒక ఎస్ఐ పైన దాడి, పిట్టువానిపాలెంలో ఎస్ఐ పైన దాడి, వినుగొండ, గుత్తి ఈవీఎంలని ధ్వంసం చేయడం, టీడీపీ అభ్యర్థి నర్సరావుపేట అరవింద్ పైన దాడి, టెక్కల్లో చౌతిపేటలో ఈవీఎంలు ధ్వంసం చేయడం. ఇవి ఒకటి రెండు కాకుండా యథేచ్ఛగా ఇష్టానుసారంగా చేయడం. ఇద్దరైతే ముందే చెప్పాను, తాడిపత్రిలో భాస్కర్ రెడ్డిని చాలా దారుణంగా కిరాతకంగా చంపేయడం, ఈవెన్ రాప్తాడులో సిద్ధాపురంలో కర్రలతో దాడులు చేయడం, ఎక్కడికక్కడ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులు చేసి ఏకపక్షంగా ఎక్కడికక్కడ హెరాస్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ ప్రజా శక్తులన్నీ కూడా ఏమీ చేయలేకపోయినాయి. ఈసీ కానీ ఇంకోటి కానీ అందరూ కూడా ఎంత వాళ్ళు ప్రెషర్ మీ మీద పెట్టాలనుకున్నా, దాడులు చేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకున్నా, ఆ రోజు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం. ఈసారి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు కాశారు. చిన్న పిల్లలను పట్టుకొని రాత్రి అంతా అక్కడ కూర్చొని మాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, మేము ఓటేయాలి, ఓటేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం, క్వశ్చన్ లేదు, ఒకరోజు నేను త్యాగం చేస్తాం మా భవిష్యత్తు కోసమని ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. 4583 బూతులు మొరాయించాయి. ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకొక పక్కన ఆ ఈవీఎం డిప్యూటీ కమిషనర్ చెప్తాడు ఉమేష్ సిన్హా, ఈవీఎంల సమస్య ఏపీలో పెద్ద సమస్య కాదని. ఇంక వీళ్ళని ఏమనాలి? ఇంత ఇన్సెన్సిటివ్, ఈ విధంగా వీళ్ళు ఒక పద్ధతి లేకుండా, ఒక రియాలిటీ లేకుండా, ఏదైనా పర్వాలేదు మా ఇష్టంగా చేస్తాం, ప్రజలు ఏమనుకున్న పర్వాలా అనే పరిస్థితికి వచ్చే కొందకి వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాదు. ఇంత ఇన్సెన్సిటివ్ కానీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కానీ, ఇంత పనికి మాలినటువంటి ఎలక్షన్ కమిషన్ నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ ఎ సీనియర్ నాయకుడు ఐ హ్యావ్ టు వార్న్ దెమ్. కంట్రీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. వ్యవస్థ భ్రష్టపట్టినప్పుడు వ్యక్తులను కూడా దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అట్లా కాకుండా వీళ్ళకి పరాకాష్ఠ ఏమైనా చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే, అడ్డుకట్టేయకపోతే మాత్రం ఈ దేశం నాశనం అవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, క్వశ్చన్ లేదు. దే హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. దే షుడ్ నాట్ కమిట్ ఎనీమోర్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇంకో పక్కన బస్సులు ఆపేశారు, తెలంగాణ టికెట్ రద్దు చేశారు, టోల్ గేట్ దగ్గర ఇబ్బంది పెట్టారు. ఈవెన్ దెన్ వాళ్ళ డిటర్మినేషన్ హ్యాండ్స్ ఆఫ్. అన్ని చేసిన కాదు మేము వెళ్ళాలని చెప్పి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సోకాళ్ళు ఈ చీఫ్ సెక్రటరీ అడిగిపోతే ఆయన్ని అడిగారు, ఏం చేశారు మీరు, ఏం అరేంజ్మెంట్స్, పనికాన్ అరేంజ్మెంట్స్ అని క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. పబ్లిక్ ఆర్ క్వశ్చనింగ్ దిస్ ఆఫీసర్స్ అందరినీ. 392 కంపెనీలు పంపించాలంటే పంపించింది 197.
అంటే దే వాంట్ గివ్ ఇట్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నేరస్తులకి, మర్డర్ చేసే వాళ్ళకి వదిలిపెట్టి పోలీస్ ఫోర్స్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి పోలీస్ ఫోర్స్ కూడా లేకుండా చేసి ఈ రౌడీలకు అప్పచెప్పాలనుకున్నారు. అందుకే ఇవన్నీ అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అరేంజ్మెంట్స్ కూడా చాలా దారుణంగా, నేను మీరు చూస్తే నేషనల్ మీడియా కూడా వెళ్ళి చూశారు. ఒకే ప్రాంగణంలో 4-5 బూతులు. నిన్న తాడేపల్లి మండలం క్రిస్టియన్పేట కేంద్రంలో 2097 ఓట్లు ఉన్నాయి. 1 గంట స్టార్ట్ చేశారు, ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. రాత్రి 12-1 గంటలు జరుగుతూ ఉంది. అక్కడికి మళ్ళా కాంగ్రెస్ రౌడీలు వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు వచ్చి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలి, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషను మిషన్స్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడేది మీరు చూడండి. వైసీపీ ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి కూడా ఇంకా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖ నార్త్లో కూడా 5,000 మంది ఉంటే ఒక దగ్గర పెట్టి ఒకే గోడ కూడా లేకపోతే చాలా దారుణంగా దానిపైన మళ్ళా ఒక ప్రొక్లేమ్ తీసుకు గోడ ఉంటే పగలగొట్టి కాంపౌండ్ వాల్ ఫ్రీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇంత రాద్ధాంతం ఇంతవరకు ఎప్పుడూ జరగల. ఈ ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీ అక్కడ, ఇక్కడ వైసీపీ ఏం చెప్తే చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఇన్ని ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అసలు ఫంక్షన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడా, వైసీపీ ఒక్క మాట ఖండం చేశారా? అంటే మీ డెలిబరేట్ అటెంప్ట్లో ఇది కూడా ఒక భాగం. ఎలక్షన్ కమిషన్ మీకు సహకరిస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి చేశారు కాబట్టి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సాయంత్రం పోలింగ్ కూడా కాకమునిపోయి ఎక్కడైనా కూర్చుంది హైదరాబాద్ లోటస్ పాండ్. మీరు చూడండి, ఈ క్యాంపెయిన్ అంతా హైదరాబాదే. ఈవినింగ్ 6:30-7కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కుట్రలో కుదంత్రాలు ఈ పనులు చేయడానికే 3 రోజులు హాలిడే తీసుకున్నాడు అతను. 3 days ఇడింటి క్యాంపెయిన్, ఏదో డబ్బులు కలెక్షన్ చేయడం, రౌడీజం చేయడం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం. దీనికి 3 days he has taken holiday. Nowhere, no politician will take during election campaign. ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడంతా మాకు డౌట్ ఏదో ఒకటి ఈరోజు చేయబోతున్నాడని. ఏ కుట్ర వస్తుందో తెలియదు. మీరు అందుకనే మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేశాడండి. నేను అడుగుతాను, 25 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే సారీ చెప్తారా మీరు? డెమోక్రసీ సారీతో అయిపోతుందా? మళ్ళా సేమ్ మిస్టేక్స్ మీరు కమిట్ చేస్తారా? ఇక్కడ అతను ఢిల్లీకి వెళ్ళి మేము Form 7 ఉపయోగించి వాళ్ళ ఓట్లు తీయేస్తామని చెప్పి వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ డోంట్ గివ్ ఐపీ అడ్రస్. అంటే మీరు దొంగల్ని కాపాడుతుంది వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ డోంట్ గివ్ ఐపీ అడ్రస్. అంటే మీరు దొంగల్ని కాపాడుతున్నారు, సమర్థవంతంగా ప్రజాస్వామ్యవాదాన్ని హెరాస్ చేస్తున్నారు మీరు. ఇది ఎక్కడి నుంచి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్. ఈజ్ ఇట్ నాట్ ప్రొటెక్షన్? ఈజ్ ఇట్ నాట్ ప్రివెన్షన్? అంటే మీ ఇష్ట ప్రకారం ఇలాంటివన్నీ చేయడం, ఇన్ని కేసులు, ఇంత డబ్బులు ఎప్పుడో చూసామండి మన ఎలక్షన్లో. అపోజిషన్ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి డబ్బులు అండి ఇది? 2,000, 3,000 పంచుతారా మీరు? ఆఫీసర్స్ బ్రేవ్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని ప్రయత్నం చేస్తారా మీరు? ఈజ్ ఇట్ డెమోక్రసీ? కేసీఆర్కి ఇక్కడ ఏం పని?
ఈ తప్పుడు పనులు చేయడానికనా? ఈ తప్పుడు పనులు చేసి ఇంకా కక్ష పెంచారు తప్ప వీళ్ళ వల్ల ఏం కాలేదు. చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి చూసుకుంటే సిస్టమేటిక్ గా దేశంలో ఎలక్షన్స్ ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం మొదట్లేదు. ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకోండి, ఈ మెకానిక్స్ అవసరంలే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్. కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరికి పడింది మీకు తెలుసా? పోనీ పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు వీవీప్యాట్. అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఉదయం కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే వారం రోజులు పడుతుందని చెప్తారా మీరు? వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు. ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరేజ్ ట్రాన్స్పరెన్సీ? ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మాదిరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలండి మనం? 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే కావాలన్నా అవుతామా లేదో వేరే కథ. టెక్నాలజీ ఉందా లేదా కానీ మార్కెట్లో సరుకు మారి తయారైంది ఎమ్మెల్యే పదవి అనేది. మీకెందుకు నాకు ఇవ్వండి నేను గెలిపిస్తానంటాడు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్. యూ టు ఆన్సర్. 6 days పడుతుందన్నా, ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరాలు. అందులో కూడా ఒక స్లిప్. ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 votes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 టేబుల్స్ అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 votes ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్. యూ నో హౌ టు ఆపరేట్ ఈవీఎం? యూ నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరెవరిని అడుగుతున్నాను నేను? మీరేమి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళ? 5 ఏళ్ళు మీ టెన్యూర్, 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత వ్యవస్థని కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్. నిన్న జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఎంత ఫార్స్ అండి. మా మీద దాడులు చేసి నిర్వీర్యం చేస్తారా? ఎంత మనోభావానికి, లేదంటే ఎంత ఒక విధంగా చెప్పాలంటే భయం. ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఏ కేసు బుక్ చేస్తారో తెలియదు. అది అయిన తర్వాత ఈ రౌడీలందరూ వచ్చి పోలీసులు చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకు? ఒక 6-7 మందిని మార్చేందుకు వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. కడపలో ఎవడైనా పనిచేస్తారండి? హత్య కేసు ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్.
ఇంట్లో హత్య జరిగింది, సాక్ష్యాలు తారుమారు చేశారు. అప్పటికే రాష్ట్రం అంతా భయభ్రాంతులయ్యారు. అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ను మార్చిన తర్వాత వాట్ ఈస్ ది సిగ్నల్ యూ హ్యావ్ గివన్, వాట్ ఈస్ ది మెసేజ్ యూ హ్యావ్ గివన్? అంటే నేను వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే మీ పని కూడా ఇదే, ఉండిపోవటం మరణంకే తయారవుతాం మనందరం. హత్యలు అయిపోయి ఇవన్నిటికి సమాధానం అండి. ఇవన్నీ అయిన తర్వాత ఒక యాంగిల్ అయితే లాస్ట్ వచ్చేదానికి ఈవీఎంలు. నమ్మకం లేని వ్యవస్థలో, నమ్మకం లేని దీంట్లో నాకు టెక్నాలజీ మీరందరూ చూస్తున్నారు, ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. బట్ ఈ ఒక కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆర్ చిప్ డిజైనర్ పైన మనం ఆధారపడాలండి, ఆర్ ప్రోగ్రామర్ పైన మనం ఆధారపడాలండి. డెమోక్రసీ ఈజ్ ఇట్ నాట్ మోకరీ? మోడీ షా చేసింది మనం పడాలా? ఈజ్ ఇట్ రైట్? మినిమం కామన్ సెన్స్. For more updates, please subscribe 99 TV Telugu.